హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరియర్ మేకర్స్. ఇస్రోలో కొత్త నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఎటువంటి ఎగ్జామ్ లేదు, అంటే ఎటువంటి పరీక్ష లేకుండా మిమ్మల్ని డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక అయితే చేయడం జరుగుతుంది. ఎటువంటి ఫీజు కూడా లేదు. ఈ నోటిఫికేషను ఏజు, అర్హత, ఎంపిక విధానము, ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ముందర మన ఛానల్ లైక్ చేయండి. లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. మొదటగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి. ఇలాంటి నోటిఫికేషన్ మీకు మొదటగా మీ దగ్గరకు వస్తాయి. తర్వాత ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ నోటిఫికేషన్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ నుంచి విడుదలైంది. ఇస్రో మన కాంప్లెక్స్ నుంచి ఈ నోటిఫికేషన్ మనకి 20/12/2025 విడుదలైంది. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ కూడా ఇక్కడ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ నెంబర్ నుంచి మనకి 20/12/2025కి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఇది మనకి ఎలిజిబిలిటీ కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయంటే, గ్రాడ్యుయేట్, అప్రెంటిస్, ఇంజనీరింగ్ బ్రాంచ్ కోసం అప్రెంటిస్కి అయితే నోటిఫికేషను మనకి 101 వచ్చి మెకానికల్ ఇంజనీరింగ్కి 12 పొజిషన్స్ ఉన్నాయి. 102 వచ్చేటప్పటికి ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్కి 10 వేకెన్సీలు అయితే ఉన్నాయి. తర్వాత మనకి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సివిల్ ఇంజనీరింగ్కి 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇన్స్ట్రుమెంటేషన్ ఇంగ్లీష్కి 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 106 కెమికల్ ఇంజనీరింగ్ 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. తర్వాత మనకి 107 వచ్చేటప్పటికి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్కి మనకి 5 వేకెన్సీలు అయితే ఉన్నాయి. మనకి టోటల్ 41 వేకెన్సీస్ అయితే దీంట్లో అవైలబుల్గా ఉన్నాయి. దీనికి క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉందంటే, బీఈ, బీటెక్ చదివిన వారు దీనికి 65% మార్క్స్ ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు. మనకి స్టైఫండ్ అయితే 9,000, దానిపైన కూడా ఎక్కువైతే రావడం అయితే జరుగుతుంది. తర్వాత మనకి దీంట్లో కూడా గ్రాడ్యుయేట్, అప్రెంటిస్, నాన్ ఇంజనీరింగ్ ఎవరైనా ఇంజనీరింగ్ చదవని వారికి కూడా మనకి గ్రాడ్యుయేట్స్కి అప్రెంటిస్ అయితే ఉంది. 108 వచ్చేటికి బీఏకి 4 వేకెన్సీలు అయితే ఉన్నాయి. 109 వచ్చేటికి బీఎస్సీకి 7 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 110 వచ్చేటికి బీకామ్కి 4 వేకెన్సీలు అయితే ఉన్నాయి. టోటల్ వచ్చి మనకి 15 వేకెన్సీలు ఉన్నాయి. వీరికి కూడా మనకి 9,000 స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది. గ్రాడ్యుయేషన్లో మనకి 60% మార్క్స్ ఉన్నవారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. మనకి 9,000లో 4,500 టూపీ ఐపీసీఆర్సీకి, రిమైనింగ్ 4,500 టూపీ బోట్ అండ్ అండర్ డిటిబిటి స్కీమ్ ద్వారా మీకైతే 9,000 అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. తర్వాత ఎలిజిబిలిటీ కండిషన్స్, టెక్నికల్, అప్రెంటిస్ కూడా అయితే ఉన్నాయి. దీంట్లో మనకి 111కి మన 111 కోడ్, మనకి మెకానికల్ ఇంజనీరింగ్ 15 వేకెన్సీలు, 112 ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ 10 వేకెన్సీలు, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి 10 వేకెన్సీలు, సివిల్ ఇంజనీరింగ్ 5 వేకెన్సీలు, కెమికల్ ఇంజనీరింగ్ 4 వేకెన్సీలు, 44 వేకెన్సీలు ఉన్నాయి. వీరికి స్టైఫండ్ అయితే 8,000 ఇవ్వడం జరుగుతుంది. డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ టెక్నాలజీ ఇన్ రెస్పెక్ట్ డిసిప్లిన్ ఫస్ట్ క్లాస్, మనకి డిప్లొమా ఇంజనీరింగ్ అదే పాలిటెక్నిక్ చదివినారు ఎవరున్నారో దీనికైతే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. దీనికి వీరు ఇస్రోలో మనకి 1 ఇయర్ అయితే మీకు వారు అప్రెంటిస్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, మీకు ఏదైనా సరే మనకి ఇస్రోలో కానీ మనం పర్మనెంట్గా నోటిఫికేషన్ పడినప్పుడు మనకి 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ మనకి దీనికి చాలా ఉపయోగపడుతుంది. అప్రెంటిస్ కోసం అడుగుతారు. దీనికి అప్లై చేసుకునే వాళ్ళు 2021, 22, 23, 24, 25 చదివిన వారైతే దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. మనకి ఏజ్ లిమిట్ ఏ విధంగా ఉందంటే, మనకి గ్రాడ్యుయేట్, ఇంజనీరింగ్ అప్రెంటిస్కి అయితే మన కోడ్ వచ్చేటప్పటికి 101 నుంచి 107 వరకు. ఏజ్ లిమిట్ యాజ్ ఆన్ అంటే 20/12/2025 నాటికి మీకు 28 సంవత్సరాలు దాటకూడదు అనేసి నోటిఫికేషన్ ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత గ్రాడ్యుయేట్, నాన్ ఇంజనీరింగ్ అంటే డిప్లొమా చదివిన వారికి, డిగ్రీ చేసిన వారికి, డిగ్రీ చేసిన వారికి 108 నుంచి 110 దాకా, అంటే బీఏ, బీకామ్, బీఎస్సీ చదివిన వారు అయితే దీనికి అప్లై చేసుకోవడానికి సేమ్ 28 సంవత్సరాల దాకా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. అదే టెక్నికల్ అప్రెంటిస్కి వచ్చేటప్పటికి మనకి 20/12/2025 నాటికి మనకు 30 సంవత్సరాలు దాటకూడదు అనేసి నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. మనకి ఎస్సీ, ఎస్టీలకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. 3 వాటిల్లో కూడాను. ఓబీసీ వారికి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది.
ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వారికైతే 10 ఇయర్స్ ఉంటుంది. యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా వారికి 10 ఇయర్స్ అయితే ఉంటుంది. దీంట్లో కూడా రిజర్వేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మనకి ఇది ఇంటర్వ్యూ ఎప్పుడు కండక్ట్ చేయడం జరుగుతుందంటే ఇక్కడ గ్రాడ్యుయేట్స్ అప్రెంటిస్ ఇంజనీరింగ్కి ఇక్కడైతే మనకి 10/1/2020 సాటర్డే మనకి 9:30 నుంచి 12 గంటల దాకా మీకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఆఫ్లైన్లో ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. టెక్నికల్ అప్రెంటిస్కి వచ్చేటప్పటికి మనకి మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, సివిల్, కెమికల్ వచ్చేటప్పటికి 10/1/2025 సాటర్డే అది కూడాను 2 గంటల కాడ నుంచి 4 గంటల దాకా ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ నాన్ ఇంజనీరింగ్ అంటే BA, BSc, బీకామ్ చదివిన వారు 11/1/2026 సండే రోజున ఉదయం 9:30 నుండి 12 గంటల దాకా మీకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. మనకి ఇక్కడ అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలని ఇవ్వడం జరిగింది. www.iprc.gov. నేను అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేసి పెట్టాను. దాన్ని ఎలా నింపాలి కూడా మీకు చెప్తాను. లాస్ట్ దాకా అయితే చూడండి, మిస్ చేయకండి, స్కిప్ అయితే చేయకండి. ఓకే, మనకి అప్లికేషన్తో పరంగా దానికి సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఏం పెట్టాలంటే డేట్ ఆఫ్ బర్త్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, రిజర్వేషన్, మనకి ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్లు కూడా దానికి సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అప్లికేషన్కి పెట్టవలసి ఉంటుంది. అప్లికేషన్ మనకి తో పరంగా మీ ఒరిజినల్స్ కూడా వీరు ఇంటర్వ్యూ టైంకి పైన ఇచ్చిన డేట్స్ ప్రకారంగా ఎక్కడికి రావాలంటే ఇస్రోకి కాంప్లెక్స్కి, IPRC కాంప్లెక్స్కి, మహేంద్రగిరికి వెళ్ళాలి. మనకి తమిళనాడులో ఉంది. తమిళనాడులో మీకైతే వెళ్ళవలసి ఉంటుంది. దాంతో పరంగా వ్యాలిడ్ ID ప్రూఫ్ కానీ, ఆధార్ కార్డు కానీ, ఎలక్షన్ ID కానీ తీసుకుని మీకు దీన్ని తీసుకుని అక్కడ ఇంటర్వ్యూకి అయితే వెళ్ళవలసి ఉంటుంది. ఇది మీ అప్లికేషన్ కానీ, పోస్ట్లో కానీ, కొరియర్లో కానీ ఏం పంపించిన అవసరం లేదు. మీరు డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అయితే అక్కడికైతే వెళ్ళవచ్చు అనేసి ఇవ్వడం అయితే జరిగింది. మనకి ఈ అప్లికేషన్ మీకు A4 పేపర్లో మీకు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్అవుట్ తీసుకుని దీంతో పరంగా సెల్ఫ్ అటెస్టెడ్ డాక్యుమెంట్స్ తీసుకుని వెళ్ళవలసి ఉంటుంది. ఇక్కడైతే ఫోటో అంటించండి. ఇక్కడ మీకు గ్రాడ్యుయేటా, డిప్లొమా, నాన్ ఇంజనీరింగా అనేసి ఇక్కడ పెట్టవలసి ఉంటుంది. తర్వాత మీరు పేరుని, ఫాదర్ నేమ్ రాయవలసి ఉంటుంది. అన్ని క్యాపిటల్ లెటర్స్లో, ఆక్యుపేషన్ కూడా రాయవలసి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్, సెక్స్ అంటే మేలా, ఫిమేలా, ట్రాన్స్జెండర్ అనేసి నింపవలసి ఉంటుంది. అన్ని క్యాపిటల్ లెటర్లో. మ్యారీడ్ అయితే మ్యారీడ్, లేకపోతే లేదని. నేషనాలిటీ, కేటగిరీ, ఏ కేటగిరీలోకి వస్తారో మీరు అనే జనరల్, OBC, SC, ST, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్. తర్వాత పర్మనెంట్ అడ్రస్, కమ్యూనికేషన్ అడ్రస్ ఇక్కడ పూర్తిగా రాయవలసి ఉంటుంది. ఈమెయిల్ ID, తర్వాత మీ మొబైల్ నెంబరు, ఆధార్ నెంబర్ రాయవలసి ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అన్నీ ఇక్కడ క్యాపిటల్ లెటర్స్ రాయవలసి ఉంటుంది. మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే రాయండి ఇక్కడ మీకు. తర్వాత ఇక్కడ ఉండవలసిన పూర్తి డీటెయిల్స్ని మీకు నింపవలసి ఉంటుంది. తర్వాత ఇక్కడ ప్లేసు, డేటు, తర్వాత సిగ్నేచర్ పెట్టిన తర్వాత సెల్ఫ్ అటెస్టెడ్ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకుని ఇంటర్వ్యూకి ఇచ్చిన డేట్కి అయితే వెళ్ళవలసి ఉంటుంది. ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నవారు క్యాండిడేట్స్ మీరందరూ ఈ అవకాశాన్ని అయితే మిస్ అవ్వకండి. అప్లికేషన్ లింక్ని మరియు నోటిఫికేషన్ లింక్ని డిస్క్రిప్షన్లో పెడతాను. వెబ్సైట్ లింక్ని కూడా మీరు వెబ్సైట్లో చూసి కూడా మీరు పూర్తి డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాత దీనికి అప్లై అయితే చేయండి. ఈ నోటిఫికేషన్ మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ నోటిఫికేషన్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మన ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటగా చూస్తున్నవారు VVM కెరీర్ మేకర్స్. ఓకే, బాయ్.